ఇంకొక పెద్ద కథ ఉన్నదయా. నిన్న మొన్న ఒక మాట మాట్లాడిన రఘునందన్ రావు గారు ఇవాళ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఏమన్నారు, మెదక్లో కూడా ఓట్ల అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మొన్న మాట్లాడాడు. అది బెడిసి కొట్టింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా ఈయన వ్యవహారం అనిపించింది. ఆయన బీజేపీ ఆయన, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆయన అనిపించారుగా. నిన్న మళ్ళీ కొత్తలాగా అందుకున్నాడు. ఏమనుకుని తెలుసా, రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ఓట్ల స్కామ్ జరిగింది, రాయ్బరేలీలో 2 లక్షల ఓట్ల అవకతవకలు, రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలి, త్వరలో ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఏమన్నా తెలుగు ఉండే మాట్లాడుతున్నావా, తెలుగు లేక మాట్లాడుతున్నావా రఘునందన్ రావు గారు? 2 లక్షల ఓట్ల అవకతవకలు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో జరిగితే ఆ తప్ప ఎవరిది? ఆయన చేసుకున్నాడు. ఏమన్నా ఫేకు? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఫేక్ చేసిందా? కాదు కదా. ఆ ఓట్ల లిస్టును తయారు చేసేది ఈసీ, ఓట్లకు స్లిప్పులు పంచేది ఈసీ, ఆ ఓటర్లకు ఓటర్ కార్డులు ఇచ్చేది ఈసీ, ఓటేసేందుకు లైన్లో నిలబెట్టేది ఈసీ, ఓటేసే అవకాశం కల్పించేది ఈసీ, ఓటేసేటట్టు ఇంకు పూసేది కూడా ఈసీనే. ఆయనకేం సంబంధం? ఓట్ల స్కామ్ జరిగింది అన్నావు, 2 లక్షల ఓట్ల అవకతవకలు జరిగినాయి అన్నావు. అప్పుడు నువ్వు సభ్యత్వం రద్దు చేయాల్సింది రాహుల్ గాంధీ సభ్యత్వం కాదు, ఎన్నికల సంఘం దుకాణాన్ని మూసేయమని చెప్పాలి. అప్పుడు నువ్వు ఎన్నికల సంఘం చేతగానితనం వల్ల, దాని ఫెయిల్యూర్ వల్ల ఈ దేశంలో శాసన వ్యవస్థను ఎన్నుకున్నటువంటి ఆ వ్యవస్థనే నిర్వీర్యం అయిపోతుందని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘాల మీద చర్యలు తీసుకోవాలి. కానీ గాయన మీద చేస్తుంటావేంది? మొన్ననేమో ఒకటి మాట్లాడి, ఇవాళనేమో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఎందుకంటే పాపం మననేమో మా దోస్తే కదా, నాకు మంచిగానే అన్ని పనులు చేసి పెట్టిండు కదా, ఇది 200 ఎకరాల భూములని, అసైన్డ్ భూములను మనకు అప్పనంగా ఇచ్చిండు కదా, మా దోస్తే కదా రేవంత్ రెడ్డి సాటిస్ఫాక్షన్ కోసం అనుకొని మొన్న మాట్లాడినట్టున్నాడు. నిన్న మరి బీజేపీ వాళ్ళు పైకి లక్షంతలు అయ్యాగానే వెంటనే మళ్ళీ మాట మార్చేసి ఈ రకంగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. యంత్రాల మరమ్మత్తులో ఏపీహెచ్ఎంఈఎల్ ముందంజ ఉన్నదంట. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు. ప్రపంచ స్థాయి పోటీకి ఏపీహెచ్ఎంఈఎల్ సిద్ధం కావాలి. త్వరలో ఏపీ కన్సల్టెన్సీ నియామకం ఏర్పాటు చేస్తారంట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఇవాళ కూడా వర్షమా? మరో 3 రోజులు వర్షాలా? వీళ్ళు మొన్నటి నుంచి ఫుల్ వర్షాలు అని చెప్పారు. తెలంగాణలో వర్షాలే పడతలేవు. వీళ్ళు చెప్పినప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణ శాఖ ఉంది చూసినావా, అధికారికంగా చెప్పే వాతావరణ శాఖ, ఆ లాస్ట్ ఆ వెదర్ మ్యాన్ చెప్పేదేమో పర్ఫెక్ట్ అవుతుంది. మన తెలంగాణ వాతావరణ శాఖ, కేంద్ర వాతావరణ శాఖ చెప్పేదేమో బకెట్ అవుతుంది. ఇగో ఫుల్ వర్షాలు అని చెప్పారు మొన్న. ఆ ఫుల్ వర్షాలు పెద్దగా అంత పెద్ద వర్షాలు ఏం పడలే. అసలు కనీసం వీళ్ళు చెప్పని కూడా చెప్పలేదు. మన వరంగల్లో పొట్టు వర్షం పడ్డది, మొత్తం మునిగిపోయింది వరంగల్ అంతా. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయంట. పలు జిల్లాల్లో కుండపోత వానలు ఉంటాయంట. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ అవకాశాలా? హైదరాబాద్లో పడవలేసుకునే పోవాలి నువ్వు మొత్తం. ఇక వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం, కొన్ని సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి. బసిరెడ్డిపల్లి, రంగాపూరు, నామత్ నగర్లో ప్రకంపనలు, భూమి కంపించకపోయి ఉండవచ్చు అని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నాడు.